శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. పదవనాడు గోదాదేవి చెరులను నిద్రలేపి వ్రతం చేద్దాం రమ్మని పాట పాడింది. అదే పదవ పాసురం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణంతో తమతో కలిసి రానటువంటి చెలిని నిద్రలేపి తమతో కలిపి తీసుకువెళ్లడం ఈ పాసురాల్లో కనపడుతూ ఉంటుంది. 6వ పాసురం నుండి 15వ పాసురం దాకా ఉన్నటువంటి విశేషం ఇది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెలిని అంటే ప్రత్యేక లక్షణం. మానవులందరూ ఒకే స్వభావం కలిగిన వాళ్ళు కారు కదండి. ఆ స్వభావాన్ని అనుసరించి వాళ్లకుండే లక్షణాలు, అలవాట్లు, పద్ధతులు తేడా ఉంటాయి కదా. అన్ని పద్ధతుల్లో ఉన్న వాళ్ళు, అన్ని రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకత. ఈవిడ్ని ఏం చెప్తోంది? నోత్తుచ్చు వరక్కం పుగుగింజ అమ్మనాయ్ మాత్తమం తారారో వాసెల్ తిషవాదార్ నాత్తుత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్ పొత్తప్పழை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்துமுனக்கே பெருந்தீல் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் అరుంగలమే తెత్తమాయ్ వందు తిషవేలోరెంబావాయ్. వ్రతం చేద్దాం రా, ఎంతకాలం పడుకుంటావు అంటే ఇప్పటికే వ్రత ఫలాన్ని నువ్వు పొందావా? మేం రాకముందే నోము నోచి దాని ఫలంగా సుఖానుభవాన్ని పొంది సుఖానుభవంలో నుండి యువతలికి రావడానికి ఇష్టం లేకుండా ఉన్నా ఓ తల్లి తలుపులు తెరవలేదే అనుకో. సరే మాటైనా మాట్లాడచ్చు కదా లోపల నుంచి. తెరవకపోవడం సరే, దాన్ని మనమేం అనలేము, కానీ మాట్లాడచ్చు కదా. నేను బయటికి రాలేను. ఇప్పుడు చూడండి, నిద్ర మత్తులో ఉంటారు అంటే సుఖానుభవం గురించి మాట్లాడటల్లా. మామూలుగా లౌకికంగా ఏమీ ఇలాంటి వాసన లేనటువంటి వాళ్ళు కూడా పడుకుని ఉంటే, నిద్రపోతూ ఉంటే లేపితే అబ్బా ఇప్పుడు లేవను అనే మాటన్నా అంటారు. కళ్ళు తెరవకుండా, మంచం మించి లేవకుండా. కనీసం నువ్వు అట్లా అనొచ్చు కదా. ఈ గోపికది మనవలే అంటే సామాన్య మానవులలాగా ఉండేటటువంటి తామసికమైన నిద్ర కాదు. సుఖానుభవం వల్ల వచ్చినటువంటి తన్మయత్వం. ఆ తన్మయత్వంలో నుంచి యువతలకు రావడానికి నీకు ఇష్టం లేదు. కన్నులు తెరవద్దు, ఉన్న చోటు నుంచి కదలద్దు. విన్నా వచ్చారా ఇటువంటి మాటలు ఏమైనా అంటే నీ గొంతు వింటాంగా మేము. ఆ మాత్రానికి కూడా మేము నోచుకోలేదా? మరి కనీసం మాట అను. బయటికి రాకపోయినా పరిమళంతో నిండిన తులసిమాలలు అలంకరించుకున్న కిరీటం గల నారాయణుడు ఏమీ లేని మా వంటి వాళ్ళ మంగళం పాడిన పజ అను పురుషార్థాన్ని వసగే పుణ్యమూర్తి. ఈ పజ లేక పర అనే దాన్ని ఒక వాయిద్యంగా చెప్తూ ఉంటారు. నిజానికి పర అనేటటువంటిది వాయిద్యమా అంటే వాయిద్యము కావచ్చు, లేదంటే నిజానికి పర అంటే పరమ పురుషార్థము అని చెప్పబడేటటువంటిది. ఆయన ఎట్లాంటి వాడు అంటే పరిమళంతో నిండిన తులసిమాలలు అలంకరించుకున్నవాడు. ఆయన అలంకరించుకున్న కిరీటం తులసిమాలలతో చేసినటువంటిది. మామూలుగా కిరీటాలు ఎలా ఉంటాయండి? బంగారంతో చేసి వజ్రాలు మొదలైనటువంటివి తాపడం చేస్తుంటాయి. లేదంటే వస్త్రం మంచి జలతారు అంచు కలిగినటువంటి వస్త్రాన్ని తలపాగా లాగా చుట్టి దానిపైన కలికితురాయి అలంకరించి దాని నిండా ముత్యాలు, దండలు మొదలైనవి వేలాడేటట్టుగా చేసి
పెట్టే కిరీటాలు ఉంటాయి. కానీ ఈయనకి ఏమి ఇష్టం? తులసి మాలలనే కిరీటంగా చుట్టుకున్నటువంటి వాడు. ఆ తులసి ఎట్లా ఉంటుంది? కొద్ది ఘాటైనటువంటి పరిమళం కలిగి ఉంటుంది. పరిమళమే మంచి సువాసన. తులసి వాసన వచ్చిందంటే చాలు ఆ ప్రాంతం అంతా ఘుమఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. అటువంటి తులసి మాలలతో అలంకరించబడినటువంటి కిరీటం కలిగిన వాడు. ఎందుకంటే తులసి అమృత జన్మాసి అని చెప్తారు. తులసి అమృత జన్మ. తులసిని మించినటువంటిది లేదు. పుష్పసారము అని చెప్తారు దాన్ని. అన్ని పుష్పాల యొక్క పరిమళం ఒక్క చోట చేరిస్తే వచ్చే వాసన ఏదైతే ఉందో అది ఒక్క తులసిలో ఉంటుందట. ఒక్క తులసి దళం అర్పించినా అన్ని రకాల పుష్పాలతో పూజ చేసిన ఫలం ఉంటుంది. ఎన్ని పూలు వాడినా ఒక్క తులసి దళం లేకపోతే పరమాత్ముడికి పూజ చేసిన ఫలం ఉండదు అని మనకి తులసి యొక్క ఘనతను గురించి చెప్పినటువంటి మాట. ఆయన ఒక్క దళమేమిటి, ఆయన శిరస్సుకి ఉన్నటువంటి కిరీటం తులసి మాలలతో తయారు చేసినటువంటి కిరీటం. అటువంటి కిరీటాన్ని ధరించినటువంటి నారాయణుడు ఇక్కడ ప్రత్యేకంగా తులసి గురించి చెప్పడంలో విశేషం ఏమిటంటే, నారాయణుణ్ణి తులసి శపించింది. తనని శపించినటువంటి తులసిని ఆవిడ సత్ప్రవర్తనకి మెచ్చుకున్నటువంటి విష్ణువు శిరస్సున ధరించాడే. మరి సత్ప్రవర్తన ఉంటే చాలు కదా, నిందించినా శపించినా అనుగ్రహిస్తాడు. అది ఇక్కడ తులసి యొక్క ప్రస్తావన చేయడంలో ఉన్న విశేషం. అట్లాంటిది మనం నిందించలేదు కానీ ఊరికే ఏమీ తెలియదు. మా విష్ణువుని ఎలా పూజించాలో, ఎలా కీర్తించాలో, ఎలా సేవించుకోవాలో ఏమీ తెలియదు. అయినా సరే ఏదో మాకు తోచినట్టు మా మనసుకు ఆ క్షణాన ఎట్లా అనిపిస్తే అట్లా ఆయన గురించి మేము ఏదో 2 మాటలు చెప్తాం. ఆయనకి మంగళం పలుకుతున్నాం. నీకు మంగళముగ్గాక, నీకు శుభమగుగాక అని భగవంతుడికి మంగళం పాడేటటువంటి సంస్కృతి సనాతన ధర్మంలో మాత్రమే ఉందండి. మనకి దేవుడు ఎక్కడో దూరంగా పైన లేడు, పైన కూడా ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మనతోనూ ఉన్నాడు, మనతో సమానంగానూ ఉన్నాడు. అప్పుడప్పుడు మనం ఆయనకి సేవ చేసి, ముద్దు చేసి, బుజ్జగించి, దిష్టి తీసి మంగళం పాడేటట్టు కూడా ఉంటాడు. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి విశేషం. ఏ రకంగా మనం తలుచుకుంటే ఆ రకంగా ఆయనకి మనం సేవ చేసుకోవచ్చు. మేము తెలిసి తెలియనటువంటి మాటలతో ఏమి అయోమయంగా ఉండి కూడా తెలివి లేక, జ్ఞానం లేక, పాండిత్యం లేక మామూలు మాటలతో ఆయన్ని కీర్తించి మంగళం పాడితే మమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మాకు పజని ఇస్తానన్నాడు. వీళ్ళు మొట్టమొదటి చెప్పింది ఏమిటి? ఈ పజ అనేటటువంటి వాయిద్యం ఇస్తే మేము వ్రతం చేసుకుంటాం, మా నోముకి పజ వాయిద్యం కావాలి అని అడిగాం కదా. ఇస్తాను రమ్మన్నాడు. అందుకని మనం అందరం బయలుదేరెడుతున్నాం. పైకి అది వాయిద్యమే అయినా నిజానికి అది పరము, ఇహం కాదు, పరలోకం. ఉన్నతమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి యోగులు, తపస్సులు అందరూ కోరుకునేటటువంటి లోకం ఏదైతే ఉందో అది. ఆ లోకాన్ని మాకు ఇస్తానన్నాడు. ఏమిటది? ముక్తి. అది ఇస్తానన్నాడు. ఏమీ తెలియకుండా ఉన్న మాకే అలా అంటే ఆయన చాలా పుణ్యమూర్తి. ఆయన పుణ్యాత్ముడు గనక ఇస్తున్నాడు. మాకు అర్హత ఉందని కాదు, ఆయన మమ్మల్ని అనుగ్రహించడానికి ఇస్తున్నాడు తప్ప అర్హతలు లెక్క వేస్తే మేమెక్కడా సరిపోతామా? దానికి నువ్వు ఎలా ఉన్నావంటే నీ సంగతి చూస్తుంటే మాకేమనిపిస్తోంది, ఒకప్పుడు కుంభకర్ణుణ్ణి మృత్యువు నోటలో పడేస్తే ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తన సొత్తైన ఈ గాఢ నిద్రని నీకోసగాడా? ఇక్కడ మొత్తం ఈ పాసురాలన్నింటిలోనూ పురాణ విజ్ఞానం, ఉపనిషత్తుల సారం, వేద ప్రతిపాదితమైనటువంటి భగవతత్వం అన్ని చోట్ల కనపడుతూనే ఉంటాయి. సమస్తమైనటువంటి వేద శాస్త్ర పురాణ ఇతిహాస విజ్ఞానమంతా గోదాదేవి నోటి వెంట వచ్చినటువంటి పాసురాల్లో మనకి దర్శనమిస్తుంది. ఇవన్నీ చదివితే వచ్చాయా? తండ్రి గారు మాట్లాడుతుంటే, శిష్యులకి బోధ చేస్తుంటే వింటే వచ్చాయా? జన్మ సంస్కారం వల్ల వచ్చాయి. అందుకని ఆ సంస్కారం ఎలా ఉంటుందంటే మామూలుగా మాట్లాడుతూ ఉంటే కూడా ఆ మాటలలో ఆ పరిమళం ఒకటి ఉంటుంది. ఒకే మాటని విద్యావంతులు ఒకలా పలుకుతారు, ఏమాత్రం విద్య లేని వాళ్ళు మరొకలాగా పలుకుతారు, శాస్త్ర పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు అనేటటువంటి తీరు వేరుగా ఉంటుంది. వేత్తల నోటి నుండి వచ్చే మాట మరీ భిన్నంగా ఉంటుంది. మరి ఈవిడ నోటి నుంచి వచ్చేటటువంటి మాటల్లో అటువంటి పురాణ విజ్ఞాన పరిజ్ఞానం మనకి పరిమళంగా వెల్లి విరుస్తూ ఉంటుంది. అందులో ఇక్కడ ఏం చెప్తోంది? నువ్వు నిద్రపోతున్నావు అంది, బాగుంది.
ఆ నిద్ర కుంభకర్ణుడు లాంటి నిద్ర అంది. అది కూడా బాగుంది, ఎందుకంటే కుంభకర్ణుడు ప్రసిద్ధి నిద్రకి. చెప్పిన తీరేమిటి? కృష్ణుడు అతన్ని కుంభకర్ణుణ్ణి సంహరించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆ సంహార సమయంలో అతడు మృత్యువులో వెళ్ళిపోతూ ఓడిపోయాడు గనక తన చేత ఎవరి చేతుల్లో తాను ఓడిపోయాడో వాళ్ళకి తన దగ్గర ఉన్న సొత్తంతా ఇచ్చేస్తారండి. ఇది సంప్రదాయం. రాజులు యుద్ధం చేసుకుంటే ఓడిపోయిన రాజు గెలిచిన రాజుకు తన రాజ్యాన్ని ఇస్తాడు. ఇద్దరు పండితులు వాదన చేసుకుంటే ఓడిపోయినటువంటి పండితుడు గెలిచిన పండితుడికి తన బిరుదాలన్నీ ఇచ్చేస్తాడు. తనకి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆస్తులు, అంటే అందరికీ డబ్బు రూపంలోనే ఉండవు కదా ఆస్తులు, బిరుదాలు కావచ్చు, కీర్తి కావచ్చు, మరొకటి కావచ్చు, అవి ఏ ఉంటే అవి గెలిచిన వారికి ఓడిన వారు తమకున్నవన్నీ ఇచ్చేస్తారు. కుంభకర్ణుడు ఓడిపోయి ఏం చేశాడు? నిద్రలో ఇద్దరు పోటీ పెట్టుకుంటే కుంభకర్ణుడు నువ్వు పోటీ పెట్టుకున్నట్ట. పోటీ పెట్టుకుంటే కుంభకర్ణుడు ఓడిపోయాడు, అంటే నిద్రపోవడంలో నువ్వే గెలిచావు కదా అని తన నిద్ర కూడా నీకే ఇచ్చి వెళ్ళిపోయాడు. అందువల్ల నువ్వు లేవట్లేదనిపిస్తోంది. ఆ గాఢ నిద్రని నీకు కుంభకర్ణుడు ఇచ్చాడా ఓడిపోయి నీ చేతుల్లో? మరి ఈ మాట చెప్పడానికి రామాయణం పూర్తిగా చదివితే తప్ప చెప్పలేరు కదండి కథ. ఏదో లోకంలో మాట వింటే ఏమనొచ్చు, కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నావన్న మాట అయితే అనొచ్చు, అంతేగాని విశేషాలు చెప్పలేరుగా. కనుక నిద్రలో ఈ మర్యాదలు కూడా తెలియాలి. ఏవి? వాదనలు, పోటీలు, యుద్ధాలు, వాటిల్లో గెలుపు ఓటమి, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏం చేసుకుంటారు, ఈ వివరాలన్నీ కూడా తెలియాలి కదా. ఇవన్నీ తెలుసు ఆవిడికి. అందుకే ఏమంటోంది, ఈ మర్యాదలు కూడా తెలుసు. కుంభకర్ణుడు తర్వాత కాలంలో యుద్ధంలో ఓడిపోయాడు అనుకో, తరువాతి కాలంలో యుద్ధంలో చనిపోయాడు అనుకో, బ్రతికుండగా నీతో పోటీ పెట్టుకున్నాడు నిద్దట్లో, నువ్వు గెలవడం వల్ల తాను ఓడిపోయి తనకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి గాఢ నిద్రని నీకు ఇచ్చాడా? లేకపోతే ఎందుకంత పడుకుంటావు? కుంభకర్ణుడిని నిద్ర లేపినటువంటి ఘట్టం గనక చదివినట్టయితే రామాయణంలో అద్భుతంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తారు. మాటలతో లేవడు గనక చెవుల దగ్గర రకరకాలైనటువంటి పెద్ద 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 వాయిద్యాలు తెచ్చి మోగిస్తారు, లేవడు. శూలాలతో పొడుస్తారు, లేవడు. అనేక మంది ఒక్కసారి వచ్చి పొడుస్తారు, లేవడు. బాగా పెద్ద పెద్ద కాగడాలు నేతిలో ముంచి మంటలు మండేటట్టుగా చేసి వాటిని రెండు ముక్కుల్లోనూ పెడతారు, అయినా లేవడు మండుతూ ఉండగా. 1000 బలిష్టమైన ఏనుగలను తెచ్చి వాటితో తొక్కిస్తారు, అయినా లేవల. దేనికి లేచాట? నిద్ర తర్వాత ఆయనకు అవసరమైంది ఆహారం. మంచి గుమగుమలాడే ఆయనకి నచ్చేటటువంటి ఆహారం తెచ్చి అక్కడ పెడితే ఆ వాసనకి లేచాడంటారు. అంత గాఢ నిద్ర ఉంది. ఆ నిద్రని నీకు ఇచ్చినట్టున్నాడు. లేకపోతే ఈ పాటికి నువ్వు మాట్లాడాలి కదా, పలకాలి కదా. మా మాటలు నీకు వినపడి నువ్వు వస్తున్నా అనాలిగా. కనీసం అనో మాట అనొచ్చుగా. మీరు వచ్చారు మా ఇంటికి, మీరు వచ్చినట్టు నేను గుర్తించాను అనే మాట ఒకటి అనొచ్చుగా. ఏమీ అనలేదంటే కుంభకర్ణుడే తన నిద్ర నీకు ఇచ్చాడు అని మాకు అనిపిస్తూ ఉంది. ఇంత అధికమైనటువంటి నిద్రమత్తు వదలను తల్లి. ఎంత నిద్రమత్తమ్మా నీది. మేము ఈ గుమ్మంలోకి వచ్చి ఇంత గోల పెడుతూ ఉంటే కూడా నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు అంటే ఇంత గాఢమైన నిద్రమత్తుంది. అటువంటి దాన్ని ఇంత అధికమైన నిద్రమత్తు వదలను తల్లి, మా అందరికీ శిరోభూషణమైన దానా. ఇంత నిద్రపోతుంటే మాకు అలంకారప్రాయం అంటారా? మా తల మీద పెట్టుకోదగిన దానివంటారా? మా కిరీటంలో ఉండదగిన దానివంటారా? ఎందుకు ఈ నిద్ర? ఇందాక చెప్పుకున్నాం కదా, తామసికమైన నిద్ర కాదు. ఒళ్ళు అలిసిపోవడం వల్ల లేదా మనసు బాగా బరువెక్కిపోవడం ఉండడం వల్ల వచ్చిన నిద్ర కాదు. తన్మయత్వంతో ఒళ్ళు తెలియనటువంటి స్థితి, అటువంటి నిద్ర ఉంది. ఆ నిద్రపోతున్నావు గనక నువ్వు మాకు శిరోభూషణము, మా అందరికీ శిరస్సున అలంకరించుకోదగినటువంటి దానివి, మేమందరం నెత్తిన పెట్టుకోదగినటువంటి దానివి నువ్వు. మరి నిద్ర నుండి లేచి మైకం వదిలించుకుని తేరుకుని వచ్చి తలుపు తెరు. నువ్వు రావాల్సి ఏం చేయాలి? ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను, నీ గుమ్మంలో నిలబడ్డాం, మా గొంతులు నీకు వినపడే ఉండాలి, కానీ నీ గొంతే మాకు వినపడటల్లా. నువ్వు తలుపు తెరుచుకుని రావడం మాటటుంచు, కనీసం అనొచ్చు కదా. ఉలకటం పలకడం కూడా లేకుండా అయిపోయింది. అందువల్ల నువ్వేం చేయాలి ఇప్పుడు? వెంటనే నీ ఇంటి ముందు మేము వచ్చి నిలబడున్నాం గనక నిద్ర నుండి లేవాలి, మైకం వదిలించుకో. నెమ్మదిగా ఆ నిద్ర వల్ల వచ్చినటువంటి మత్తు ఏదైతే ఉందో దాన్ని వదిలించుకో, దాని నుండి తేరుకో, నిద్ర నుండి తేరుకో. ఒక పట్టాన గాఢ నిద్రలో ఉండి నిద్రపోవడంలో ఆనందం పొందేటటువంటి వాళ్ళు తొందరగా బయటపడలేరండి. బయటికి రా, తేరుకుని వచ్చి తలుపు తెరు. తలుపు తెరవడం కాదు, నోరు కూడా తెరు. 2 తెరవాలి ఇక్కడ. తలుపు తెరిచి కనపడాలి, నోరు తీర్చి పలకాలి. ఆవరణం తొలగించి నీ దర్శనాన్ని
నువ్వు ఆవరణాన్ని తొలగించుకో. అంటే నీ పైన ఏదైతే మైకం కమ్మి ఉందో, మనం ఒక పదం వాడతాం కదండి, మైకం కమ్మింది అంటాం, మత్తు కమ్మింది అంటాం. కమ్మడం అంటే పూర్తిగా పైనంతా వ్యాపించి ఉండడం, కప్పివేయడం. నీ పైన ఉన్నటువంటి ఈ మత్తు లేక ఈ మైకం ఏదైతే ఉందో, నిద్రమత్తు, దానిని నువ్వు వదిలిపెట్టు. నువ్వు అలా వదిలిపెట్టి అలుపు తెరుచుకుని బయటికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అలా గనక వచ్చినట్టయితే నువ్వు నోరు తెరిచి మాట్లాడు. ఆవరణం తొలగించి నీ దర్శనాన్ని ఇయ్యి. ఈ ఆవరణం చాలా గొప్ప మాట అండి. ఇందాక అనుకున్నట్టే మైకం అనేది కమ్మి ఉంటుంది, అదే కాదు అజ్ఞానం అనే ఆవరణం. మనం ఎప్పుడు కూడా అజ్ఞానంలోనే పడుంటాం. దీన్ని అజ్ఞానమే కాకుండా అవిద్య అనేటటువంటిది పుట్టుకతో జీవికి ఉంటుంది. అవిద్య లేనిదే జీవుడు పుట్టడు. తప్పనిసరిగా అవిద్య కారణంగానే పుడతాడు. అవిద్య కారణంగా పుట్టినటువంటి జీవుడు విద్యని పొందాలి. ఏది తెలుసుకోవాలో తెలుసుకోవాలి. ఏది తెలుసుకున్నాక ఇంకా ఏమీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదో అటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నమే ఇప్పుడు బయలుదేరి చేసేది. అందుకని ఏం చెయ్యాలి? ఆవరణం తొలగించి నీ దర్శనాన్ని నీ పైన ఉన్న ఆవరణం తొలగించుకో. ఇదే ఈ ఆవరణం తొలగించుకోవడమనే ఇక్కడ పైన ఉన్నటువంటి కప్పు లేక పైన ఉన్నటువంటి ఈ తెర, ఈ పొర ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడమే ఇప్పుడు చెయ్యాల్సిన పని. దానికి ఏం చెయ్యాలి? స్నానం చెయ్యాలి. గోదాదేవి ప్రతి పాసురంలోనూ స్నానం చేద్దాన్రా అని చెల్లుని పిలుస్తూ ఉంది. ఏమిటి స్నానం? ఏమిటంటే మనం అనుకున్నట్టే ముందు మలాపకర్షణ స్నానం మాత్రమే కాదు, ఒంటి మీద ఉన్న మాలిన్యం పోవడానికి చేసే స్నానం ఒకటే కాదు, అఘమర్షణ స్నానం మాత్రమే కాదు, పాపాలని పోగొట్టే స్నానం మాత్రమే కాదు, ఇంకా దానికన్నా పైన ఉన్నది ఏమిటి అంటే అజ్ఞానపు పొరని కరిగించి తొలగించి పంపించేసేటటువంటి స్నానం. ఏ స్నానం చేస్తే ఒంటి మీద ఉన్నటువంటి అజ్ఞానం అన్న తొలగిపోతుందో, అవిద్య పోతుందో, నేనే ఈ శరీరం అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది తొలగుతుందో అటువంటి స్నానం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకని తెర తొలగించి అజ్ఞానము అనేటటువంటి పొర ఏదైతే ఉందో దానిని తొలగించి అక్కకి పెట్టేసి అది లేకుండా చేసి నీ దర్శనాన్ని మాకు ఇవ్వవలసినది. గోదాదేవి తన చెల్లిని అడుగుతోంది దర్శనం ఇవ్వమని. ఏంటిది దర్శనం ఇవ్వమని అడగడం? మనం వెళ్ళి దేవుణ్ణి అడుగుతాం కదా దర్శనం. సాటి భక్తుల్ని దర్శనం ఇవ్వమని అడుగుతామా? దర్శనం అంటే చూడ్డం కాదు, మామూలుగా చూడ్డం కాదు. అటువంటి దర్శనం మాకు ఇవ్వవలసింది. భగవంతుడు అంటే భౌతికమైనటువంటి కన్నుతో చూడలేనటువంటి దానిని చూడగలగడం దర్శనం. ఇది అనుగ్రహం చేత మాత్రమే లభ్యమవుతుంది. ఎదురుగా ఉంటే కూడా చూడలేరు మామూలుగా. ఆ చూడడం అయితే మన చేతుల్లో ఉన్నది, అది కూడా ఉండదు. చాలా సందర్భాల్లో చూస్తాం అనుకుని చూడకుండా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాదు. కావాల్సింది ఏమిటంటే ఆ చూడడం అనేది అంటుకుపోయి ఉండడమే, అక్కడి నుంచి కదలడం కూడా ఉండదు. అటువంటి దర్శనం మాకు ఇవ్వవలసినది. ఈ దర్శనం కోసమే మేము బయలుదేరాం. ఏమిటిది? జ్ఞాన స్నానము. ఈ స్నానం జ్ఞానానికి సంబంధించిన స్నానం, మామూలు స్నానం కాదు. ఇన్నిసార్లు చెప్తోంది ఈ స్నానం 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 అని చెప్తూ ఉంటే ఈ స్నానాల్లో ఇన్ని స్థాయిలు ఉన్నాయి కదా. ఈ స్థాయిలను చూసి ఆ స్థాయికి సంబంధించిన స్నానం చేద్దాం రమ్మని చెల్లిని ప్రత్యేకంగా ఈ చెల్లిని పిలుస్తూ ఉంది. నిజానికి మిగిలినటువంటి వాళ్ళందరూ వచ్చారు, రానిది ఈవిడ ఒక్కతే. ఈవిడ ఎందుకు రాలేదని ఈవిడ ఊహ చేస్తోందంటే అది ఇప్పటికే భగవద్ అనుభూతి అనేటటువంటి దాన్ని పొంది ఆ సుఖంలోంచి బయటికి రావడానికి ఇష్టం లేకపోవడం వల్ల ఏమీ చేయలేకుండా ఉంది అని, బయటికి రాలేకుండా ఉంది అని చెప్తున్నారు. కానీ అలా ఉండడం సరైనటువంటి పద్ధతి కాదు. నలుగురిలోకి వచ్చేదాన్ని చెప్పాలి. విష్ణు చిత్తుడు కూడా చేసిందే ఉంది. విష్ణు పారమ్యాన్ని తన దగ్గర పెట్టుకోవడం కాకుండా మధురా నగరంలో పాండ్యరాజు సభలో అందరికీ తెలియజెప్పాడు. కనుక భగవద్విభవాన్ని చెప్పడానికి ముందుకు రావాల్సిందే గాని ముడుచుకుపోయి కూర్చోకూడదు అని చెప్పడం అన్నమాట. కనుక నీ తెర తొలగించి బయటికి రావాల్సిందే అన్నారు. ఈ పాసురంలో నమ్మాళ్వారిని ఆవిడ సంకేతించారు అని చెప్పి ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి వారు విశ్వసిస్తారు. అటువంటి గోదాదేవి అంటే నమ్మాళ్వారు లాంటి వారిని తలుచుకుంటూ వారిని కూడా తనతో పాటు ఈ ధనుర్మాస వ్రతానికి రమ్మని ఆహ్వానిస్తూ పలికిందే అటువంటి గోదాదేవికి శుభమగుగాక. స్వచ్ఛిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.
నిత్యభూషా నిగమ శిరసా నిస్తమోత్తుంగవార్తా కాంతో యస్య కచ విలిలితై కాముకోమాల్యరత్నై సూక్త్యా యస్య శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగై మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణ శ్రీరసి. స్వస్తి.